ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. అక్కడ ఒక జర్నలిస్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రశ్న వేస్తే ఆయన చెప్పింది చాలా దారుణంగా ఉంది. అక్కడ స్టీల్ ప్లాంట్లో పనిచేసే అధికారుల్ని, ఉద్యోగస్తుల్ని మొత్తాన్ని తప్పుపట్టుతూ మాట్లాడారు. అదే ఎన్నికల ముందు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించబోము అని బల్లగుద్ది చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. సరే, మాట మార్చడం, మడం తిప్పడం ఆయనకి అలవాటే, ఇందులో కొత్తదనం ఏమి లేదు. కానీ అయితే ఆయన మాట్లాడుతూ అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ పనులు చేయట్లేదని, పబ్లిక్ సెక్టర్లో ఉన్న సంస్థకు పనులు చేయకుండా కూర్చుంటే లాభాలు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పని చేయకపోవడం కాదు, దానికి కావాల్సింది క్యాప్టివ్ మైన్స్, అంటే సొంత గనులు కావాలి. కొన్ని గనులు దానికి కేటాయించాలి. అప్పుడు మాత్రమే స్టీల్ ప్లాంట్లో లాభాలు వస్తాయి. అంతేగాని క్యాప్టివ్ మైన్స్ లేకుండా, సొంత గనులు అంటూ లేకుండా లాభాలు వేలంపాటలో పాడుకొని మార్కెట్లో పోటీతో నిలబడి లాభాలు సంపాదించాలంటే సాధ్యమయ్యేది కాదు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, అది ఖచ్చితంగా లాభాల్లోకి వస్తుందని. అంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లాభాలు రాగలిగింది, పబ్లిక్ సెక్టర్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ఎందుకు రావు ఆ లాభాలు? ఇది కదా దీనికి ఆలోచించాల్సింది. పైగా నెపం అధికారుల మీద, ఉద్యోగస్తుల మీద నెట్టేస్తున్నారు. ఈ ఎంతవరకు సమర్థనీయం? అంటే ఆయన ప్రైవేటీకరణకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్టే. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రాణాలైనా ఇస్తాను, ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ని కొనసాగించేందుకు నా ప్రాణత్యాగానికైనా నేను సిద్ధమని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆయన కూడా అధికారంలో ఉన్నారు కదా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది కదా. ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేనిది. ఇప్పటికీ ఎంప్లాయీస్ కానీ అధికారులు కానీ మరి పవన్ కళ్యాణ్తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో కలిసి నడిచి ఈ ప్రైవేటీకరణ ఆపించేయాలి కదా. అసలు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను పవన్ కళ్యాణ్ ఖండించాలి కదా. జనసేనకు ఒక పార్టీ కదా, ఒక ప్రత్యేకమైన పార్టీ కదా, ఒక సపరేట్ తెలుగుదేశానికి అనుబంధ సంస్థ అయితే కాదు కదా. జనసేనకు ఒక పాలసీ ఉంటుంది కదా. ఆ పాలసీనే 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పదే 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 ప్రకటించారు కదా. ఉత్తరాంధ్రలో తను పర్యటిస్తున్నంతసేపు, ఈవెన్ రాయలసీమలో పర్యటనలో కూడా ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి దాన్ని ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని చెప్పి ప్రకటించారు కదా. మరి ఏది ఇప్పుడు మాట్లాడడం లేదండి. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంకా ఉద్యోగస్తులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వాళ్ళేమి విరమించుకోలేదు. సిపిఐ, సిపిఎం లాంటి వామపక్షాలు కూడా స్టీల్ ప్లాంట్ వ్యతిరేకిస్తున్నాయి ప్రైవేటీకరణకు వాళ్ళు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. సో ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించాలి కదా. తను ఎన్నికలప్పుడు చేసిన ప్రకటన అదే కదా. ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? మీరు చిత్తశుద్ధితో ఉంటే నేను చిత్తశుద్ధితో ఉన్నాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేద్దాం, మనం దానికోసం పోరాడదాం అని ప్రకటించారు కదా. మరి ఇప్పుడు ఆ ప్రకటనలన్నీ ఏమైపోయినాయి? ముఖ్యమంత్రి ప్రైవేటీకరణకు అనుకూలంగా రాబోయే ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఖండించాలి కదా. అదేంటండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. 32 మంది ప్రాణత్యాగం చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో తెలుగు రాష్ట్రాల్లో 32 మంది ప్రాణత్యాగం చేశారు. మరి ఆ త్యాగాలన్నీ ఏమైపోతాయి ఇప్పుడు? వాటికి విలువ లేదా? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇచ్చిన హామీలన్నీ ఏమైపోతాయి? వాటికి విలువ లేదా? అవి ఎన్నికల హామీల్లానే నిలుస్తాయా? ఏం మాట్లాడుతున్నారు?
పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు మౌనంగా ఉన్నాడు? పవన్ కళ్యాణ్ నోరు తెరవాలి కదా. అంత ఆవేశపూరితమైన ప్రసంగం చేసిన వ్యక్తి కదా. స్టీల్ ప్లాంట్ విజిట్ చేసి విశాఖపట్నంలో అక్కడ బహిరంగ సభలో ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కదా, ముఖ్యమంత్రిగా ఆయన అడ్డుకోవడం లేదని. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకమా అనుకూలమా స్పష్టంగా చెప్పాలి కదా. లేదు చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ప్రైవేటీకరణకు అనుకూలం. మరి జనసేన కూడా అదే విధమైన ప్రకటన ఒకటి చేయాలి కదా. మౌనంగా ఉంటే ఎలాగా? కీలకమైన విషయాలు జరుగుతున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా మౌనం వహిస్తే ఎలా సాధ్యమవుతుంది? ఇది ప్రజలు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ, వామపక్షాలు కానీ, ప్రజలు కానీ కోరుతున్నారు. ఆయన మైండ్ ఏంటి? ఆయన ఇప్పుడు అధికారంలో రాకముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పట్ల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న నిర్ణయం ఏంటి? దీంట్లో స్పష్టత రావాలి. అది ప్రజలు కోరుతున్నారు.